ఎవ్వరిని వదిలేది లేదు, ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదు. ప్రపంచంలోనే అక్రమ వలసదారులను టార్గెట్ చేసిన ట్రంప్ వైట్ హౌస్లోకి అడుగు పెట్టగానే యాక్షన్లోకి దిగిపోయారు. జాబ్ చేస్తూ చదువుకుందాం అనుకున్న స్టూడెంట్స్ వణికిపోతున్నారు. గడప దాటాలంటే భయపడిపోతున్నారు. సిటిజన్షిప్ నుంచి దేశంలోకి ఎంట్రీ దాకా ట్రంప్ నిర్ణయాలతో ఇండియన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడింది? అగ్రరాజ్యంలో స్థిరపడ్డ భారతీయుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? డాలర్ డ్రీమ్స్, ఆ కలల సాకారానికే ఎంతో మంది అమెరికా వైపు పరుగులు తీస్తుంటారు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు అక్కడి కాలేజీల్లో చేరి తర్వాత అక్కడే సెటిల్ అవుతూ ఉంటారు. ఇంకొందరు జాబ్ సంపాదించి వర్కింగ్ వీసాతో అగ్రరాజ్యంలో వాలిపోవాలనుకుంటారు. ఈ రెండు కుదరని వారు ఏదో ఒక రూట్లో అమెరికా వెళ్లిపోయి ఎక్కడో చోట తలదాచుకుని చివరికి అక్కడే స్థిరపడాలనుకుంటారు. ఇప్పుడు వీళ్లందర్నీ ట్రంప్ రూపంలో బ్యాడ్ లక్ వెంటాడుతోంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వెతికి పట్టుకుని ఇండియా పంపించేయాలని చూస్తున్నారు. స్టూడెంట్స్ పై నిఘా పెరిగింది. అక్రమంగా ఉద్యోగాలు చేస్తుంటే వారిని వదలడం లేదు. ఇక అన్నీ సక్రమంగా ఉన్నా ఎయిర్పోర్ట్లోనే నో ఎంట్రీ బోర్డుతో అగ్రరాజ్యంలో సరికొత్త సవాలు ఎదుర్కొంటున్నారు ఇండియన్స్. ఇక్కడ కాలిఫోర్నియాలోని శానోజే సిటీలో అంటే కింగ్ రోడ్డు సమ్ ప్లేసెస్లో బేకర్స్ ఫీల్డ్ ఇంకా అదర్ సిటీస్లలో చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేశారు. అది కూడా ఎట్లా అంటే ప్రతి ఒక్కరు టార్గెట్ అని షాప్స్ ఉంటాయి ఇక్కడ, సూపర్ మార్కెట్, తర్వాత షాపింగ్ మాల్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా దగ్గర వాళ్ళు పోలీస్ వాళ్ళంతా చాలా యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. కాలిఫోర్నియాలో చాలామంది డిపోర్ట్ చేసేశారు. అసలే తేడా. అందుకే వచ్చి రాగానే సర్దేసుకోండి పెట్టాబేడా అంటున్నారు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. కాస్త టైం ఇస్తారేమో అనుకున్నారు. నో, నెవర్, అమెరికా ఫస్ట్ అంటూ అక్రమంగా ఉంటున్న వారిని ఏరిపారేసే పనిలో పడ్డారు. సరైన పత్రాలు లేని వారిని సంకెళ్లతో బంధించడమే కాదు, వారిని వెనక్కి పంపేందుకు సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు. ఈ విమానాల్ని అనుమతించేది లేదన్న దేశాలపై ఆంక్షల కొరడా ఝులిపించి దారికి తెచ్చుకుంటున్నారు. ట్రంప్ దెబ్బకు మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సరిహద్దునున్న మెక్సికోతో పాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటమాలా, హాండరూస్, ఎల్ సాల్వడార్ లాంటి దేశాలు అమెరికా చర్యలపై ఆగ్రహంగా ఉన్నా ఆక్రోశం వెళ్లగక్కడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. తమ దేశవాసుల్ని గొలుసులతో అమానవీయంగా ఆర్మీ విమానాల్లో తరలించడాన్ని తప్పుపడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న దేశాలు అమెరికా చర్యలతో తలపట్టుకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రధాన ప్రచారాస్త్రమే అక్రమ వలసల అంశం. అందుకే వచ్చి రాగానే దేశంలో అనధికారికంగా ఉంటున్న వారిని వెతికెతికి పట్టుకుంటున్నారు. ఐస్ కూల్ కాదు, హాట్. అక్రమంగా వలసొచ్చినా అనుమతి లేకుండా దేశంలో ఉంటున్న వారిని గుర్తిస్తోంది ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. ఐస్ దాడులతో అక్రమంగా ఉంటున్న ఇతర దేశాల ప్రజలే కాదు, సరైన పత్రాలు లేని భారతీయులు కూడా వణికిపోతున్నారు. F1 వీసాలతో అమెరికాలో ఉంటున్న వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు ఎక్కడ తమను బలవంతంగా ఫ్లైట్ ఎక్కిస్తారోనని హడలిపోతున్నారు. యూనివర్సిటీలు, కోర్సులతో సంబంధం లేకుండా ఖర్చుల కోసం పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత గుండెలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు వారంతా. ఇక ముందు నుంచి ఏంటంటే ఈ రోజు డాలాస్ లో చూస్తున్నాం, నిన్న న్యూయార్క్, న్యూజెర్సీలో చూస్తున్నాం, గురుద్వారాలో చూస్తున్నాం, మరి నార్త్ కెరోలినాలో కొన్ని ప్లేస్లలో ఇంకోటి బయటికి రానటువంటి ప్లేస్లలో చాలా దగ్గర రైడ్ జరుగుతుంది. కాబట్టి నేను ఒక తోటి తెలుగువాడిగా మీ అందరి శ్రేయస్ కోరేది చెప్తున్నానంటే ఆఫ్ క్యాంపస్ జాబులను ఎమ్మటే బంద్ చేసి మీ యొక్క చదువుల మీద ఫోకస్ పెట్టి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని నేను మనవి చేస్తాను. అధ్యక్షుడే ఆదేశించాక అధికారులు ఆగుతారా? అనుమానం వస్తే చాలు ఇళ్లలోకైనా జొరబడుతున్నారు. ప్రార్థనా మందిరాల్లో కొడొచ్చేస్తున్నారు. అక్రమ వలసదారుల్ని గొలుసులతో కట్టడంతో పాటు చేతులకు బేడీలు వేసి సైనిక విమానం ఎక్కిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారనే వార్తలతో అమెరికాలో ఉంటున్న వలస ప్రజల కంటిపై కునుకులేదు. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రార్థనా మందిరాల్లో తనిఖీలపై సిక్కులు ఆగ్రహించినా ఎవ్వర్నీ ఉపేక్షించేది లేదనే సంకేతాలిస్తోంది అమెరికా. ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఏరివేత ఆగదంటున్నారు ట్రంప్. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించిన వారిని స్వదేశాలకు తిప్పి పంపే చర్యలు కొనసాగుతాయంటున్నారు. దీంతో అక్కడి భారతీయులకు కూడా సెగ మొదలైంది.
మరి ముఖ్యంగా తెలుగు విద్యార్థులైతే ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఆన్ క్యాంపస్లో కాకుండా వితౌట్ వర్క్ ఆథరైజేషన్ ఆఫ్ క్యాంపస్లో వర్క్ చేస్తూ ఉన్నారు. అదర్ వర్క్స్ ఇట్లా రెస్టారెంట్స్లో, గ్రోసరీ స్టోర్స్లో, గ్యాస్ స్టేషన్స్లో ఇట్లా వర్క్ చేస్తూ వాళ్ళు అక్కడి నుంచి వచ్చే ఏదైతే కంపెన్సేషన్ ఉంటుందో దాన్ని టువర్డ్స్ స్టడీస్కి యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ దట్ ఈజ్ ఏ బ్లంట్ వయలేషన్. అంటే ఆ F1 రూల్స్ ఏదైతే ఉందో దట్స్ యు ఆర్ వయలేటింగ్ ద F1 రూల్స్. ఆఫ్ క్యాంపస్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం చేసినా కూడా వితౌట్ ఆథరైజేషన్ డెఫినెట్గా మీరు డిపోర్ట్ అయ్యి వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇండియాకి వచ్చి అంటే హోమ్ కంట్రీకి వచ్చి మీరు తిరిగి వెళ్తున్నా కూడా ఏదన్నా మీ ఎలక్ట్రానిక్ డివైజెస్లో ప్రూఫ్ కానీ ఏదన్నా ఉందనుకోండి, మీరు ఇంతకుముందు అంటే అన్ఆథరైజ్డ్గా వర్క్ చేశారని, సో అప్పుడు కూడా మిమ్మల్ని డిపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన కార్యాచరణ ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. తాత్కాలిక వీసాలపైనైనా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని కోరుకునే భారతీయులతో పాటు ప్రపంచ దేశాల పౌరులకు, అక్రమ వలసదారులకు ఊహించని షాక్ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానాన్ని ఒక్క కలంపోటుతో రద్దు చేసి పడేశారు. దేశంలో విదేశీయుల ప్రవేశానికి కూడా కొత్త నిబంధనలు విధించింది అగ్రరాజ్యం. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. అమెరికా వచ్చే వారికి రిటర్న్ ఎయిర్ టికెట్ తప్పనిసరి చేసింది. ట్రంప్ ఆదేశాలతో రిటర్న్ టికెట్ లేదనే కారణంతో ఒక్కరోజే 100 మంది భారతీయులు ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి రావాల్సొచ్చింది. నిబంధనలకు అనుగుణంగా కనీసం $3,000 లేని మరో 100 మంది భారతీయుల్ని కూడా అమెరికా అనుమతించలేదు. ట్రంప్ చేసిన పని చాలా మంచిది. ఎందుకంటే అంత క్రిమినల్స్ అందరూ ఆ సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ మర్డర్స్, రేప్స్ చేస్తుంటే ఎన్ని రోజులని ఊరుకుంటారు? మెరిటోరియస్ బేసిస్ మీద యుఎస్కి అడ్మిషన్ ఉండాలి. ఎనీ పర్సన్ హూ ఇస్ కమింగ్ ఇన్ టు యుఎస్ మస్ట్ బి ఆన్ మెరిట్. దే నీడ్ టు ఎక్సెల్ వన్స్ దే ఆర్ హియర్. డిపోర్టేషన్ కు సైన్యాన్ని వినియోగించడంపై దేశీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నా వలసదారుల్ని పంపేస్తే అమెరికాలో మానవ వనరుల కొరత ఏర్పడుతుందనే ఆందోళనున్నా తగ్గేదే లేదంటున్నారు ట్రంప్. వలసదారుల్ని వెనక్కి పంపే విషయంలో సున్నితంగా వ్యవహరించాలని కొందరు సూచిస్తున్నా కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. అమెరికా పంపిన విమానాన్ని మెక్సికో మొదట అనుమతించలేదు. అయితే ఆంక్షల హెచ్చరికలతో ఆ దేశం వెనక్కి తగ్గాల్సొచ్చింది. అమెరికా నుంచి అక్రమ వలసదారుల విమానాలను అనుమతించేందుకు తొలుత నిరాకరించిన కొలంబియా దిగుమతి వస్తువులపై 25% టారిఫ్ విధిస్తామనే వార్నింగ్తో దిగొచ్చింది. అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడంతో అగ్రరాజ్యంలో ఏ మూల చూసినా అలజడే. స్టూడెంట్స్ ఆషామాషిగా ముందు చేస్తున్నట్టు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవటాలు, ఫండ్స్ లేకుండా ట్రావెల్ చేస్తాలు, ఇలాంటివి చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. పర్టికులర్గా పేరెంట్స్కి ఇచ్చే సూచన నేనేంటి అని అంటే, స్టూడెంట్స్కి కావాల్సినంత ట్యూషన్ ఫీజుకి, లివింగ్ ఎక్స్పెండిచర్కి సరిపోయే ఫండ్స్ ఇచ్చి పంపించండి. అక్కడ కనుక స్టూడెంట్స్ నేను వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను, అక్కడ నేను ఎట్లాగొట్ట డబ్బులు సంపాదించేస్తాను, ఒక ఫస్ట్ సెమిస్టర్ చదివేసి ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టేస్తే సరిపోతుందనే ఐడియా పెట్టుకోవద్దు. ఇమిగ్రేషన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి మొదటి నుంచి కఠినమే. ఆయన ఫస్ట్ టర్మ్ లోనే ఇది కనిపించింది. ఇక రెండోసారి గెలిచినప్పుడే అగ్రరాజ్యంలో ఏం జరుగుతుందో చాలా మందికి అర్థమైపోయింది. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే భారతీయ విద్యార్థుల్లో చాలా మంది పార్ట్ టైం జాబ్స్ మానేశారు. మిగిలిన వారు ఈ వారం రోజులుగా జాగ్రత్త పడుతున్నారు. అగ్రరాజ్యంలో అనిశ్చితి భారతీయ విద్యార్థులను మానసికంగా కుంగదీస్తోంది. ఒక్కొక్క స్టోర్ లో దాదాపు 15-20 మంది స్టూడెంట్స్ విపరీతంగా నిండిపోయి ఉండేవారు. ప్రతి స్టోర్ లో, ఒక రెస్టారెంట్ లో గానీ, ఒక గ్రాసరీ స్టోర్ లో గానీ, గ్యాస్ స్టేషన్ లో అవసరం లేకపోయినా 5-6 మంది స్టూడెంట్స్ ని పెట్టుకుని నడిపించే సిచ్యువేషన్ లో ఉండేది ఆ రోజు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ని, సిటిజన్స్ ని ఒక 5-6 మందినో 3గురినో పెట్టుకొని మాత్రమే స్టోర్స్ రన్ చేస్తున్నారు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్ కి కాస్త వేతనాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ స్టాండర్డ్ వేతనం మినిమం $15 పే చేయాలి లీగల్ గా. అదే ఇండియన్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఇట్లా ఆఫ్ క్యాంపస్ చేసే స్టూడెంట్స్ కానీ, వీరందరికీ ఏంటంటే ఒక $6 నుంచి $10-15 వరకు మధ్యలో తక్కువ వేతనాలతో ఎక్కువ మంది పెట్టుకున్న స్థితి ఉండేది గతంలో. ఆదాయ వనరులు లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు.
వీసా ఉన్న 1.25 కోరీలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని వెంటాడుతున్న డేగకల్లు. భారత్తో బాయి బాయినే, కానీ తమ్ముడే అన్నట్టుంది ట్రంప్ తెంపరితనం. వారం రోజుల్లోనే ఆయన విశ్వరూపం చూసి బాబోయ్ అన్నారంతా. టెంపరరీ జాబ్స్ మానేసి మన విద్యార్థులు జేబులు తడుపుకుంటున్నారు. డాలర్స్ డ్రీమ్ మంచులా కరిగిపోతుంటే దినం ఒక గండంగా అగ్రరాజ్యంలో రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. మన స్టూడెంట్స్ కి ఇక కష్టాలేనా? పార్ట్ టైం జాబ్స్ ఆశలు లేనట్టేనా? అగ్రరాజ్యంలో తెలుగోడి ఆకలి రాజ్యం. నిన్నటిదాకా కాస్త కష్టపడితే బతికేదెలా అన్న చింత లేదు, పార్ట్ టైం జాబ్ దొరకదన్న బెంగలేదు. కానీ వారం రోజుల్లోనే అంతా మారిపోయింది. కాదు, ట్రంప్ మార్చేశారు, మారిపోతున్నారు. సరైన డాక్యుమెంట్లు లేకున్నా, అనుమతి లేకుండా పార్ట్ టైం ఉద్యోగాలు చేసినా మీ దేశాలకు పార్సల్ చేస్తామంటున్నారు. అగ్రరాజ్యంలో కొన్ని ప్రాంతాలకు వెళ్తే అచ్చం ఇండియాలో ఉన్నట్లే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఏ మూల చూసినా ఏళ్లుగా మనోళ్లే. అలాంటిది ట్రంప్ సెకండ్ టర్మ్తో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భవిష్యత్తుపై భయం పట్టుకుంది మన భారతీయులకు. అమెరికాలో 3.5 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. యుఎస్లోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో 29% మన భారతీయులే. వారిలో 56% తెలుగు విద్యార్థులే. వీరిలో తెలంగాణ నుంచి దాదాపు 34%, ఏపీ నుంచి 22% మంది విద్యార్థులున్నారని అంచనా. హైదరాబాద్ కాన్సులేట్లో 2023తో పోలిస్తే 2024లో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు 30% పెరిగాయి. ఈ ఏడాది ఇంకా పెరుగుతుంది అనుకున్న టైంలో ట్రంప్ దెబ్బకి అంతా ఉల్టా పల్టా అయ్యేలా ఉంది. అమెరికాలో 50 లక్షల మంది భారతీయులు నివసిస్తుంటే వారిలో 21% మంది దగ్గర సరైన పత్రాలు లేవనే అంచనాలున్నాయి. 7,25,000 మంది భారతీయులు తమ దేశంలో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించింది అమెరికా అధికార యంత్రాంగం. వారిలో 18,000 మందితో జాబితా తయారు చేసింది. H1B వీసాల్లో 70% భారతీయులే. 2024లో అమెరికా పౌరసత్వం పొందిన వారిలో మెక్సికో తర్వాత మనోళ్లే ఎక్కువ. అమెరికా ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర ఇండియన్స్దే. అయినా మన వాళ్ల విషయంలో ట్రంప్ సానుకూలంగా వ్యవహరిస్తారో లేదో చెప్పలేని పరిస్థితి. పైగా గడిచిన 3 ఏళ్లలో సగటున 90,000 మంది భారతీయులు అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడ్డారు. అందుకే ట్రంప్ నిర్ణయాలతో భారతీయుల్లో అలజడి పెరుగుతోంది. ఎంతో మంది ఇండియన్ స్టూడెంట్స్ చదువుకోవడానికి పై చదువుల కోసము ఎంతో ఆశగా అమెరికాకు వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి స్టూడెంట్ ఫీజులు కట్టుకోలేక పార్ట్ టైం జాబ్స్కి వెళ్ళడము, 10 గంటలు 20 గంటలు ఇమిగ్రేషన్ రూల్స్కి ఎగెయిన్స్ట్గా జాబులు చేయడము. దానివల్ల కాన్సిక్వెన్స్ ఇమీడియట్లీ డిపోర్టేషన్. డిపోర్ట్ అవ్వడమే కాకుండా 3 to 10 years వరకు రీ-ఎంట్రీ బ్యాన్. అండ్ మోరోవర్ మీ ఇమిగ్రేషన్ రికార్డ్కి పర్మనెంట్ డ్యామేజ్. అమెరికాలో స్థిరపడాలన్న ఆశతో వచ్చారు. పార్ట్ టైం జాబ్స్ తో ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు గడప దాటే పరిస్థితి లేదు. ఉద్యోగం సంగతి దేవుడెరుగు. అమెరికా నుంచి పంపించకపోతే అంతే చాలు అన్నట్లుంది మన తెలుగు విద్యార్థుల పరిస్థితి. ఇన్నాళ్లు పెద్దగా అభ్యంతరాలు లేకపోవడంతో బయట పార్ట్ టైం జాబ్స్ తో ఆర్థిక ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు ఆకలి కేకలు మొదలయ్యేలా ఉన్నాయి. స్వదేశంలో ఎడ్యుకేషన్ లోన్తో అమెరికా విద్యా సంస్థల్లో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న వారికి ఇప్పుడు దిక్కు తోచడం లేదు. అన్ఎంప్లాయ్మెంట్లో కొద్ది రోజులు మట్టుకే ఉంటారు. ఇనీషియల్ ఓపీటీలో, తర్వాత స్టెమ్ ఓపీటీలో, ఇలా అంతా కలిపి 150 days కంటే ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్లో ఉండకూడదు. ఒకవేళ ఇంతకంటే ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నట్టయితే మీరు ఆల్రెడీ వయలేషన్ చేసినట్టు మీ స్టేటస్ని. సో మీరు ఇలా చేసినప్పుడు కూడా ఎప్పుడైనా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీలో మీరు దొరికినప్పుడు డెఫినెట్గా డిపోర్ట్ చేస్తారు. సో స్టూడెంట్స్ ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. మీకు యాక్చువల్ జాబ్ ఆఫర్స్ వచ్చినప్పుడే వాటిని యాక్సెప్ట్ చేయాలి. అమెరికాలో చదువుతున్న చాలా మంది విద్యార్థులు F1 వీసాపై ఉన్నారు. వారు వారానికి 20 గంటల పాటు పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే ఆయా క్యాంపస్లలోనే పని చేయాలనే నిబంధన ఉంది. ఆ రూల్ని అతిక్రమిస్తే అమెరికా దౌత్య విధానం ప్రకారం వారిని దేశం నుంచి పంపేయవచ్చు. అయితే క్యాంపస్లోనే అందరికీ ఉద్యోగాలు దొరకవు. అందుకే అక్కడికెళ్లే విద్యార్థులు రెస్టారెంట్లు, పెట్రోల్ పంపులు, రీటైల్ స్టోర్లలో అనధికారికంగా పనిచేస్తుంటారు. ఇప్పుడు అలాంటి చోట నిఘా పెరిగింది, తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో స్టూడెంట్స్ క్యాంపస్ గేటు దాటాలంటే భయపడుతున్నారు.
Sole purpose that you are coming to US is for education. So focus on education, attend the classes, grab the knowledge, grab the expertise, meet with the mentors, get into the workforce, get into the internships, finish your schools, get into the internships, get into jobs and all those things. ఇవన్నీ మర్చిపోయేసి స్టూడెంట్స్ ఏంటంటే రావటమే యూఎస్కి ఎందుకు వస్తున్నాము పార్ట్ టైం జాబ్స్ అనడము చాలా అసహ్యకరంగా ఉంది. ఈరోజు షికాగోలో సుమారు 950+ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను షికాగోలో పట్టుకున్నారు. ఐఎమ్ షూర్ many are aware that the ICE are now in Dallas, Texas. All ICE are in Dallas, Texas. చదువు పూర్తి చేస్తే మంచి జాబ్ వస్తుందనే ఆలోచన కంటే ఏదో ఒక పని చేస్తూ చదువుకోవచ్చనే ఆశతోనే ఎక్కువ మంది చెలో అమెరికా అంటున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న డలాస్ లాంటి చోట నిఘా పెట్టి ఇప్పటికే కొందరిని లిఫ్ట్ చేశారు. అక్కడి రెస్టారెంట్ నిర్వాహకుల్లో ఎక్కువ మంది తెలుగోళ్లే. ఇది వరకు తెలుగు విద్యార్థులను తక్కువ డబ్బుకు పని చేయించుకుంటూ మనోళ్లే శ్రమ దోపిడీకి పాల్పడేవారు. ఇప్పుడు గంటకు $25 ఇస్తామన్నా పని చేయడానికి స్టూడెంట్స్ దొరకడం లేదు. ఏదో ఒక పని చేసుకోకపోతే పూట గడవదు అనుకునే వాళ్లు మాత్రం బిక్కుబిక్కుమంటూ దినదిన గండంగా పనిచేస్తున్నారు. ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా అదే టైంని గనక వాళ్ళు ప్రొఫెసర్తో రీసెర్చ్ ఏరియాలో కనుక వర్క్ చేస్తే రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అలానే టీచింగ్ అసిస్టెంట్షిప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ చెయ్యాలంటే వాళ్ళు కోర్స్ మీద స్ట్రాంగ్ గ్రిప్తో ఉండాలి, ఫోకస్తో ఉండాలి. స్టూడెంట్స్ ఈ అవుట్ సైడ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ మీద ఫోకస్ చేయకుండా వీటి మీద చేస్తే వాళ్ళకి ఒక టెన్షన్ ఉండదు, ప్రాబ్లం ఉండదు. కొలంబియా, బ్రెజిల్, మెక్సికో ఇవన్నీ అమెరికా చిటికేస్తే భయపడే దేశాలు. కానీ భారత్తో అగ్రరాజ్యానికి మొదటి నుంచి బలమైన బంధం ఉంది. ఫస్ట్ టర్మ్లో మన దేశంతో ట్రంప్ సంబంధాలు బాగున్నాయి. అదే బంధం కొనసాగుతుందా అంటే అప్పుడే అవునని చెప్పలేని పరిస్థితులున్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేజర్గా నాకు తెలిసి ఈ లాస్ట్ కరోనా తర్వాత పిల్లలు కొంత ఈజీనెస్ వచ్చింది. సో ఈజీనెస్ ఏంట్రా అంటే వెళ్ళేటప్పుడు సో మంచి యూనివర్సిటీస్కే వెళ్తా ఉన్నారు, మోటివేటెడ్గానే పిల్లలు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత డీమోటివేషన్ అనమాట. సో ఈ బర్డెన్ ఏమి లేకుండా ఒకే చిన్న యూనివర్సిటీస్కి మారిపోయి డే 1 నుంచి వర్క్కి లైక్ ఎంకరేజ్ చేసే యూనివర్సిటీస్కి వెళ్ళటం వల్ల సో పార్ట్ టైం అనేది మేజర్గా డిపెండెంట్ అయ్యి పిల్లలు ట్యూషన్ ఫీజులు కట్టుకోవటము, ఆ తర్వాత మాస్టర్స్ అయిపోయిన తర్వాత సో ఎలాంటి యూనివర్సిటీలు చేసినా జాబ్లు వస్తాయిలే అని చెప్పి ఒక రాంగ్ పర్సెప్షన్లో పిల్లలు సో డిమోటివేట్ అయ్యారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ ఎలాంటి అనుమానం వచ్చినా డిపోర్టేషన్ చేస్తున్న అమెరికా ముఖ్యంగా మెక్సికన్లు, భారతీయులను టార్గెట్ చేసింది. అక్రమ వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మన దేశం సమర్థించింది. అమెరికాలో ఉన్న అక్రమ భారతీయ వలసదారుల్ని చట్టబద్ధంగా తిరిగి పంపిస్తే స్వాగతిస్తామన్నారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. మరోవైపు వచ్చే నెల ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లే అవకాశముంది. ట్రంప్ కి ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 2 దేశాల సంబంధాలపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆలోపు మనోళ్ల విషయంలో ట్రంప్ కాస్త మెతక వైఖరితో వ్యవహరిస్తారా, తమ్ముడే పేకాటే అన్నట్లు ఏరేస్తారా అన్నదే ప్రశ్న.